మొత్తం అడ్డమైనోడు అడి ఈ కుక్క కాలిపోరు ఎప్పుడైనా తిరుగుతుంది గట్ట పోయి సత్యందే ఎప్పుడు ఇట తిరుగుతావు మంచి మంచి కుక్కలకు సావస్తుంది నీకు అత్తలేమే సావు బిడ్డ పాలసీని కూడా పాలు పోసిపోయినారా బలా సప్పుడు చేతలోగా పాలసీని వచ్చి పాలు పోసిపోయినా అంటే పొయ్యలే పో ఏదో మాట్లాడితే ముఖం తినకుండా ఓడు మాట్లాడమన్నా నిన్ను ముఖం మీరు కుడతారా మళ్ళీ కనబడదు లేవా కాళ్ళు కలర్ బుద్ధి చంపుతాను ఎవరను నేను భయపడుతుంది నన్ను అంటే నీ అక్కడికి వస్తాను రా ఒక 1000 రూపాయలు ఉంటే ఎవరా సిగ్గా మొన్ననే కదా 1000 రూపాయలు ఇస్తా మళ్ళీ 1000 పడుతుంది అవి కల్పిస్తుంది రారా అది ఇచ్చినాక నేను మళ్ళీ 1000 రూపాయలు ఇస్తా మంచిగా అన్నావు తమ్ముడు గట్లనే అనాలి ఊరికి పెట్టిపోతానారా ఊరికి పెట్టిపో ఊరు పైసలు ఇవ్వవు అవి కలిసి నేను మళ్ళీ కూడా పైసలు తాడు మంచి అన్నాడు వీడు అవుతలేడు భూమికి జనం లేడు కానీ వీడు ఇత్తెంత ఇవ్వకుంటే ఎంత 100 మంది ఉన్నారు వాళ్ళే నేను లెక్కని మాట్లాడతాను వీడు బాబాయ్ పేపర్ వచ్చిందానే చా ఈ కోళ్ళు పాడుగాను ఎప్పుడు మంది కొంపల మీద పడి తినుడే ఈ పూర అప్పటి నుంచి తిడుతుంది ఎవరు తిడుతుంది నాన్న నీ అంగనే కుక్క అనుకోవాలన్న దెబ్బలన్నీ వస్తానే జిమ్ పోవాలి ఇంకా డైటింగ్ చేస్తాడు ఇంకా ఎక్సర్సైజ్ ఏ పోతాడు ఇక మొక్కంకు అమ్మ ఆడేవుడ గాని గాజులు ఇస్తానన్నాడే అమ్మ ఆడేవుడ గాని రైకెలు ఇస్తానన్నాడు గాజులు ఇస్తానన్నాడే రైకెలు ఇస్తాను ఏమనిపించలేదు కడుపుకు అన్నం తింటారో గడ్డి తింటారో మరి నా పైసలు నాకు వారేయాలా అసలు మనుషులేనా అని ఈ కుక్క కాలిపోను ఎప్పుడైనా ఎవడు సత్తది ఎప్పుడైనా తిరుగుతుంది పొద్దులా తిడితే అయినా మళ్ళీ చిక్కడ వస్తున్నావు అబ్బారి నా ముఖం చూడు ఫస్ట్ నిన్నట్టు చూస్తాను నిన్ననో పోగా పిల్లి మీద పెట్టినావు పొద్దుగాలైతే కుక్క మీద పెట్టినావు అటు పోగానే కోళ్ళ మీద పెట్టినావు ఇప్పుడు పందుల మీద పెట్టి తిడతాను అసలు నేను ఏం తిన్నానే నీ సొమ్ము ఏంది ఎందుకు తిడతాను నన్ను నేను నిన్నే అన్నానా మరి ఇప్పుడు నేను నన్ను చూడగానే ఎందుకు తిట్లా నీకు ఇప్పుడు అరే నాకు ఇట్లా నేను తిట్టుకుంటున్నా నేను అన్నా నీ ఇంటికి వచ్చి తిట్టినా నీ కళ్ళు కాకలు ఎత్తుకపోయినా ఇక్కడ కుక్కలేవి కోళ్ళేవి పిల్లులేవే అవి గీడెందుకున్నాయి తింటున్నాయి అవతల పడుతున్నాయి అంతే మరి ఈడెందుకున్నాయి తింటున్నాయి అవతల పడుతున్నాయి మందిని చూడగానే కళ్ళలో నిప్పులు పోసుకుంటే ఇంకా నెరి నన్ను చూడగానే అధ్వానం అరే ఆడదాని లెక్క లొల్లి కత్తున్నావు నిన్నెందుకన్నా మరి ఎవరు నన్ను చూసుకుంటున్నప్పుడు నన్ను కాదా అయినా ఉన్నదిన్నట్టు మాట్లాడితే ఉలికెక్కువ అని నిన్నే అన్నా బరాబర్ నిన్నే అన్నా నన్ను అన్నావా అవును నిన్నే అన్నా నన్ను నా మొగన్ని ఎడగొట్టే నువ్వు కాదా పనికాని దోలకపోవడు రాత్రి దాకా ఇంటికి రాడు తాగిపిస్తావు తిరుగుతాడు ఏందనుకుంటున్నావు నువ్వు ఎందుకు ఎడగొడుతున్నావు నా మొగన్ని నేను చోటు ఖరాబ్ అవుతాను అరే అవును నువ్వేమిట ఖరాబ్ అవుతుండు అరవింద్గా బయటికి రారా తాగి పన్నెడు అంటే ఇంకా లేవలేడు ఇలా ఉంటే ఊళ్ళో నువ్వని ఉండాలని నేను ఉండాలి ఏంటే ఏమో అడుగు భయంలో పెట్టినా ఏమన్నా తాగుతుండు తిరుగుతుండు నా మొగన్ని తీసుకుపోతుండు నేను మనకి ఏం తెలియదు కానీ నేనే తీసుకుపోతాను రారా కొడుక రారా తోలుకపోతానా వెళ్ళమ్మరా బయటికి అరవింద్గా ఎన్ని మాటలని తిరుగుతాంద్రా నిన్నటి నుంచి ఓపిక బట్టి ఓపిక నశించిపోయిందిరా అబ్బా ఇటారా నువ్వు ఇటారా ఓరి మరి ఆ పువ్వు తీయలేదు రాత్రి ఆ పూరించింది కదా పిల్ల గుర్తుకుంచుకున్నా తీసుకుంటప్పుడు దొరికిపోతావు తీసేయి ఉండని అద్దురా దొరుకుతావురా మనం ఇగో నేను విడతా ఇట్లా అంట అరే ఏం చేసినవరా మొత్తం ఖర్చు చేస్తాను అంట నీ భార్య నన్ను తిడుతుంది నేను చదువుతానా నీకైతే నాకప్పుడు ఇచ్చినవరా అంతలో ఏందే పోరి ఒకరికొకరు గిట్ట అనుకుంటా లేదే కనుగొట్టుకుంటా ఏమో మామయ్య సోపత పెట్టి ఏమేమి నాటకాలు చేస్తుండో ఏమో చి నీకైతే నాకు ఇచ్చిన చెప్పినవరా మరి నాకు ఇట్లా మాత్రం అప్ప ఇచ్చినావు పుణ్యానికి ఇచ్చింది అలాగా చూసిన అత్తమ్మ మీకే ఇచ్చిన పైసలు ఏమి మరి పైసలు మయ్యి అగో వాడితే మరి నా ఇంట్లోకి తెచ్చి ఇయ్యగానే ఇయ్యలే ఏయ్ వాడి నీకు పైసలు ఇస్తే మరి ఆ పైసలు ఇంట్లోకి తెగకపోతే ఏం చేసినావు ఏం చేసినా అదే గోడలు దుంకుతా అయిపోవచ్చు గోడలు దొరికినట్టు ఏంద్రా అది గోడ అంటే ప్యాకెట్ అయిపోయింది ప్యాకెట్ ఆడితే అయిపోయినాయి ఆ పక్క బయట గోడ ఉన్నది తిరిగిన ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు ఇటు ఇరికిస్తావు అప్పాడా గోడ గోడ అంటారు రాత్రి గులగొట్టింది మీరేనా రా నా గోడ ఓ ముసల్దానా వాళ్ళకు నాని కూలిపోవచ్చా నీ గోడ వాడు ఎక్కడ తిరిగి కూలగొట్టిండే నువ్వు గమ్మతి మాట్లాడతారు మరి ఏం లేదురా చూడలచ్చవా నా ఎడ్డి మొగని చూసి పని చేపిస్తాను పని తీసుకొని వచ్చిన పైసలు తీసుకొని తాక్కుంటూ తిరుక్కుంటా నా మొగని నాగం చేసుకుంటా నా ఇంట్లో పందికొక్క వేసినట్టు వచ్చిండు ఓ పోరి మంచిగా మాట్లాడు ఏంటి ఎప్పుడు నా మొగని ఒక్క మాట కూడా నువ్వేం మాట్లాడతానవే
ఎందుకనందు నా మొగని ఎట్లా ఖరాబ్ చేస్తుండు చూడు. పొద్దున లేచి పనుకోటాడు 10 అవుతుంది ఇంకా లేవలేడు. ఇప్పుడు మీరు వచ్చి లేపదాకా చూసినావా అది ఎట్లా మాట్లాడుతుందో. నువ్వైతే ఇంటికి రా తాత, నీ సంగతి చెప్తా. వారి నువ్వు చెప్పిన అందరికి ఇత్తి కదరా. సాటి మొగాడికి ఒకసారి నన్ను కాపాడు. సారథి ఇంకేం చెప్తున్నా నా మొగనికి పోనాడు. ఏం లేదు బా, ఇక పొలగా రాత్రి పోదిలే బియ్యం పెట్టి బా మాకాని. రాత్రి బా. మన్నువాడా నువ్వు రాత్రి తినంది దానికి ఎట్లా తెలుసు? నా చోట్ల లేడా అనే రాత్రి? ఏమో మీ ఖాత ఏందో మీ లెక్క ఏందో అర్థమైతలేదు కానీ అబ్బాబ్బా ఏం పోర్రా బట్టగాల్చి మీద ఏబట్టే నేనే లంగనట దాని మొగడు మంచోడేనట. నువ్వు చెప్పి మొత్తం ఖరాబ్ అవుతుంది మొగడని అంటుంది. బా పాడు చేయ ఏందా ఉన్నావే శౌలి నొత్తం నీకు కూడా లోకం అయిపోయినా. ఏంటి అన్నం వేసుకురా పోయే. అన్నం వేసుకురా అన్న. అవ్వ అది గంతగానం తిట్టింది, నీకు ఎట్లా ఇంటికి పడుతుంది అన్నం వేసుకురా పో అంటావు. అంటే ఇక తిట్టిందని తినకుంటూ కొన్నా సావనా మరి ఇట్లే కాదు గాని వానీడెక్కడ నీడెక్కడ, అది ఎట్లా తిడుతుంది? నిన్నగాక మొన్న రాలే. అవ్వ ఒక తిట్లు కాదు అది, అది నా పాట అనాయా. వాడిని ఎందుకు తీసుకుపోయినా? అరే నీకేమేరు కానీ మాట్లాడతానే. శోభత అన్నప్పుడు మనిషి అయి పుట్టినప్పుడు నలుగురితో శోభ చేయాలి. చిన్నోతో చేయాలి, పెద్దోతో చేయాలి, నడినోతో చేయాలి, ముసలితో చేయాలి. ఎవరితో ఏమో ఎక్కడ పడును అయినా వానికి ఏమేరికనే. బాబాయ్ ఇక రావే గిట్టేట్రాకి పని మాట్లాడద్దాం అంటే పోయినా నా కొడుకాసం తోటి వాడిని ఎంబడేసుకొని పని నేర్పద్దా వానికి? అరే నేర్పంగా నేను అద్దంటలేను, నేర్పిగానే ఆళ్ళ పొద్దుగాలు ఇంటికి రావాలి కానీ నేను పని నేర్పద్దా అంటున్నావు. చిన్న పొరగాలతో సాయితలేందయ్యా. చీకటి పడితే చాలు పోరగాళ్ళ సోపతులు పట్టుడు, కళ్ళుకు పోవుడు, బార్లు పోవుడు, బీర్లు తాగుడు, 12 దాకుండు, తాగుడు, తందనాలాగుడు. అదేనా నువ్వు నేర్పేది? రేపటి నుంచి 6 గంటలకు ఇంటికి వస్తేనే సరే, లేకుంటే ఈసోడి చిల్లర కథలో పడ్డావనుకో కాళ్ళు ఇట్లు ఇస్తా. ఏమనుకుంటున్నావో? కాళ్ళంటే యాదికి వచ్చింది. ఏమో లొల్లి అయితే అంటే అరవింద్ గాడు ఏమో గోడెక్కుడు దునుకుడు అంటే ఏంటిదయ్యా? గోడ గోడ ఇక గోడ నాకు ఏసంటి పిచ్చి పిచ్చి వేసాలు నాకేమన్నా తెలిసినాయి అనుకో. అసంటి డ్రంబు కొని ఆడబెడతా ఏమనుకుంటున్నావో? డ్రమ్ ఎందుకు ఇప్పించదానా మనకు అవసరం లేదా? ఇప్పుడు 1000 రూపాయలు కావాలి డ్రమ్కు. డ్రమ్ ఎందుకన్నది అప్పుడు తెలుస్తుంది. ఈ అడ్డమైన చేసుకొని నేను ఎన్నడు సుఖపడ్డా. కడుపు నిండా తిన్నది లేదు, కన్నారా నిద్రపోయింది లేదు. ఓ ఇంకా పేరుకు మేము పెద్ద మొగోళ్ళం, మేము ఎన్ని పనులు చేయాలి, మేము అటు పోవాలి, ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి అని చెప్తాడు. ఏమో తెచ్చిండట, ఏమో చేసిండట. మా ఆడోళ్ళ పాటాను. మేము ఆడోళ్ళం ఎంత పని చేస్తాం, ఇంట్లో చూసుకుంటాం, బయట చూసుకుంటాం, ఇంటికి వచ్చి మేము ఎన్ని పనులు చేయాలి. ఇంకా మా ఆడోళ్ళ పాటాడు, ఇంకేమో చేస్తా అని చెప్తాడు. ఇంకా ఏంది మొగోడు నాకు ఇంటికి పైసలు ఇస్తేనే మనిషి అవాడు, లేకుంటే మనిషి కాదా? మొగోడికి విలువ లేదా? మొగోడి కన్నా మొగోడు తెచ్చే డబ్బుకే విలువ. మొగోడు ఏం పని చేయట్లేదా? మొగోడు తన కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తాడో ఈ సమాజానికి తెలియదా? 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 సమాజానికి తెలియకున్నా మంచిదే, ఇంట్లో కట్టుకున్న భార్యకు తెలియదా? మొగోడికి ఇంత అన్యాయమా? అయినా ఇదంతా దేవుడు చూస్తలేడా? దేవుడు అనేటోడు వింటే, నా మొర వింటే కిందికి రావాలే రావాలే రావాలే. రాలే రాలే నువ్వు రావు. నేను ఎంత మొత్తుకున్నా నువ్వు రావు. మగజాతికి ఇంత అన్యాయం జరుగుతాడ చూసుకుంటే ఎట్లా నవ్వుతుంది అవుతుంది స్వామి. నువ్వు రావాలే రావాలే రావాలే. మగాడు తన కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని రేయం బగలు కష్టపడతాడు తండ్రి. మనకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎట్లా ఉండబోతుంది తండ్రి నీకు పైన? కిందికి రా రా రా. అసలు దేవుడు అంటాడుంటే దిగి రావాలే. భక్త వచ్చిందే ఎవలేను ఎట్టో కలిపాను దేవుని రమ్మంటే నువ్వు వచ్చినావు. ఎవలంటే దేవుణ్ణి ఏవుగా నువ్వు దేవుని అంటే నేను మళ్ళా ఎట్లున్నదని ముఖం దేవుని లెక్కనే ఉన్నదా? బుద్ధుదినా భక్తుడు ఏ రూపంలో నుండి కోరుకుంటే ఆ రూపంలో కనిపిస్తా. భక్తుడి ముఖం ఎవడన్నా నమ్ముతాడా? దేవుడికి ఇట్లే ఉంటాడా? వెనక ఇట్లా చక్రం తిరగాలి, మంచిగా వజ్ర వైడూర్యాలు, గద గాంభీర్యంతో కిరీటం ఉండాలి, నెత్తి మీద ముంజేతి కడాలు ఉండాలి. దేవుడు అంటే ఎంత వైభవంగా ఉండాలి, లైట్లు ఉండాలి, మంచి పొగ రావాలి, గమగమ వాసన రావాలి. దేవుడిని అని అత్తాను ఓ తెల్లంగుని పంచ చుట్టుకొని వచ్చి దేవుడిని అంటే నమ్ముతారే? అరే కిరీటం అంతా బడ్జెట్ మన దగ్గర లేదురా భయ్. ఇప్పుడు నువ్వు అయినా సినిమాలు చూస్తలేవరా? సినిమాలలో దేవతలు గిట్లే వస్తారు సాదా సీదాగా. మగజాతికి ఇంత అన్యాయం జరుగుతుంది, ఈ విషయంలో నువ్వేం చేయలేవా? ఇంచుమించు మీద కూడా అదే పరిస్థితి ఉన్నది నాయన. ఇంకా వేరే ముచ్చటి చెప్పు. మీద కూడా మీ పరిస్థితికి ఇట్నే ఉన్నదా? సిసిగా మరి మీరు దేవుళ్ళు ఎట్లా మీరు నరలు పెట్టలే? అరే అది జరిగే పని కాదురా, ఆ కోరిక నేను తీర్చలేను. ఏం చేయలేకుండా సడేవా వచ్చినావా ఇంకా పిలువంగానే అరే అరే గంత దూరం నుంచి వచ్చినరా భక్త, ఏమన్నా కోరుకోరా, వరం ఇచ్చిపోతా. మగజాతికే నువ్వేం చేయనప్పుడు నీ వరం నాకెందుకయా? పుణ్యం ఉంటుందిరా, గంత దూరం నుంచి వచ్చినరా నీ కోసం. నువ్వు పిలువంగానే
దేవుడా మగోని జీవితం ఇంతేనా 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 అంటే ఎంత కష్టం వచ్చిందో నా వచ్చిన ఏదన్నా ఒక కోరిక కోరుకోరా. ఆడోళ్ళు వాళ్ళ మనసులో మాట నాకు తెలియాలి. గదేం కోరికరా? అరే పెద్ద తలకాయ నొప్పిరా బాబు అది. ఏం తలకాయ నొప్పినా నాకే కదా దేవుడా, నీకు కాదు కదా. నాకు ఇచ్చేదానికి ఏంది? అరే ఇస్తే సమస్యలు వస్తాయిరా, నీకే ప్రాబ్లం అవుతుంది తర్వాత. నిన్ను పూచిక పుల్ల మాట అనే ఇత్తనా కానీ మళ్ళీ ఏదైనా సమస్య వచ్చి నన్ను పిలిస్తే మాత్రం నేను అయితే మళ్ళీ రాను. చెప్తాను, నీ ఇష్టం. రాకుండా మంచిదే. సరే దాదా ఆస్తూ నాకు వరం ఇచ్చినట్టే కదా. సరే సరే సరే. నిన్న దేవుడు వచ్చిపోయిన కానీ ఇంత పరిశాన్ అనిపిస్తుంది. అసలు నాకు వరం ఇచ్చినట్ట ఇయ్యనట్ట ఎట్లా కావాలి అసలు ఏం దొరకలేదు నాకు. ఏందా ఉన్నవానే? ఏంది మొత్తుకుంటానావు? కషాయ పడతారా బాబాయ్? మరి మెల్లగా చెప్పచ్చు కదా. దేవుడా ఇగో అయితే కానీ నీ మనసులో ఏమన్నా అనుకోవే. నేనేమనుకోవాలి? ఏమన్నా అనుకోవే. అరే నీకన్నా పిచ్చి గిట్ల లేచిందా? పొద్దు పొద్దుగా మనసులు అనుకోవే మనసులు అనుకో. ఏమనుకోవాలన్నయ్యా? ఎక్కడేం పని లేదా నీకు? అరే అనుకోరాదా నువ్వు? అరే నేనేమనుకోవాలన్నయ్యా? చాయ్ నీ ముఖాలు ఎక్కడ ఉంది, పట్టుకొని పో. ఏమన్నా అనుకోవాలంటే ఏమనుకోవాలి అంటున్నావు చూడబా. ఎప్పుడు కసిరించుకుంటూనే ఉంటాడు. ఈయన ఎప్పుడు కసిరించుకుంటూనే ఉంటాడు. ఒక్కనాడన్నా మంచిగా ప్రేమగా మాటే మాట్లాడిందే లేదు. అదే మాట్లాడితే ఏమైతుంది భార్యతోటి? నువ్వు మాట్లాడతాను. అయినా ఆడిది ఏం కోరుకుంటుంది? భర్త ఒక 4 మాటలు ప్రేమగా మాట్లాడితే అంతే చాలా అనుకుంటుంది కదా. భర్తే దైవం అనుకుంటుంది. ప్రేమగా 2 ముచ్చట్లు ఉన్నవానే తిన్నవానే అంటే అయిపోతుంది కదా. ఆయన ఈయనకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో, నాతోటి ఎప్పుడు ప్రేమగా మాట్లాడుతాడో ఏమో. నా భార్య మనసుకి ఇంత కష్టపెట్టిందా? నా భార్య విషయంలో తప్పు చేసిన, పెద్ద తప్పు చేసిన. బుజ్జి ఏందే ఇక రావే. ఏంది అగో పిలిచి సప్పుడు చేస్తలేవేంది? బుజ్జి ఇన్ని రోజులు నీ మనసు మస్తు బాధ పెట్టింది, తప్పైంది. నేను పోయేత్తా. రాంగ్ ఏందే వాళ్ళే అంగురాలు షేపులు అరటి పనులు అన్ని పట్టుకొని వస్తా. నువ్వు బాధపడకే. ఏం ఇవరిదాకా కయ్య 2 సాయం మర్చికలేదని ఇప్పుడు ఏమనుకోకే పండ్లు తెస్తా అంటాడు. ఏంది పిచ్చి గిట్ల లేచిందా ఏంది? ఏంది బాబాయ్ ఫోన్ కూడా వేయలే పొద్దున? బా ఏమైంది డల్గు? నువ్వు ఇంటికాడ గొడవ అయింది ఏమన్నా? నేను అందుకనే చెప్పిన నాకు పెళ్ళొద్దు బాబాయ్ అని. విన్నావా నా మాట? పెళ్లి చేసుకో అంటే పెళ్ళి అయినా కూడా ఎన్ని బాధలు వస్తాయి. ప్రశాంతంగా ఉండలేకపోతాను కనీసం. అంతా నువ్వు చేయటారా లొల్లి? ఈ లొల్లి కారణమే నువ్వురా. నేనేం చేసినా? నా పెళ్ళని చేసిన అంత లొల్లి. కథం తప్పించుకున్నందుకు మొనగాని అంత నా పెళ్ళని చెప్తుందని అలగా తప్పించుకున్నావు. అరే నీకు అంటే కోపం అవుతుంది కానీ ఎన్నడన్నా భార్యతోటి ప్రేమగా మాట్లాడి ఎరికేనారా నీకు? ప్రేమగా తిరిగి మాట్లాడతారా అట్టుగా తిరిగి మాట్లాడతారా? ప్రేమ మాట్లాడంటే ఏంటిది? గది కూడా తెలియదారా? ప్రేమగా మాట్లాడంటే దగ్గర తీసుకొని తిన్నవానే ఉన్నవానే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుంటే నేను బతకలేను, నువ్వు లేకుంటే నాకు జీవితమే లేదు అని అప్పుడప్పుడు ఐ లవ్ యూ అని కూడా చెప్పాలరా. ఐ లవ్ యూ అని చెప్తారట, తప్పు కదా? అరే ఐ లవ్ యూ చెప్తే తప్పే ఉన్నదిరా. తప్పే ఉన్నదా? మనకు ఆ సాధువులకి చెప్తా అనుకుని తనలే పొరుగురులే మన ఇద్దరం అవుతాం పంచాయతీకి. అరే స్వాగతం తన్నింది వేరేరా. ఎవరికి పడితే వాళ్ళకి ఐ లవ్ యూ అని చెప్తే తనరారా. నేను భార్యకు చెప్పమంటాను రా ప్రేమగా ఐ లవ్ యూ అని. భార్యకు చెప్పేంటే భార్య సంబరపడుతుందిరా. నా భర్త నా దిక్కున్నాడు, నా ఓడు, నేను చెప్పినట్టు వింటాడు. అయ్యో నేను నా భర్త చెప్పినట్టు వినాలని మస్తు సంతోషపడుతుందిరా. భార్య చెప్పచ్చా? చెప్పచ్చురా. భార్య చెప్పకుండా ఇంకెవరికి చెప్తారా ఐ లవ్ యూ అని? అయినా ఆడలు కోరుకునేది ఏమున్నదిరా. నా భర్త నాతోటి ప్రేమగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి, తిన్నావా అని నన్ను మందలిస్తే చాలు అని కోరుకుంటారు ఆడోళ్ళు. అంతకని ఇంకేం కోరుకుంటారా వాళ్ళు? అంతేనా? ఇట్లా చెప్తే ఏం లొల్లి కాదు. ఇక లొల్లిలే కావురా, మస్తు సంబరపడతారు, సంతోషంగా ఉంటారా. వాళ్ళని అస్సలే బాధ పెట్టద్దురా మనం. ఇప్పుడు పోయి నా పిల్లల దగ్గరికి పోయి తిన్నవానే ఐ లవ్ యూ నువ్వు అంటే నాకు మంచి ఇష్టం అని చెప్తా. ఏం కాదు బాబా. ఏటికన్నా వీరు మారిండు, నేను ఒకళ్ళని మార్చిన, అదే నాకు నిమ్మలం.
ఛీ, ఈ అడ్డమైన ఏడ తిరుగుతుండో ఎటు వేండో ఎంత చెప్పినా కానీ దున్నపోతు మీద వాన పడ్డట్టేనాయే. పొద్దున నాకు వేండు లేవ్వంగానే ఏడదాగా వేండో ఏడ తిరగ వేండో. నిన్ననే గంత మంచిగా చెప్తి ఆ మామయ్య మీకు లొల్లి పెడితి మారద్దా కొద్దిగా ఎంతన్నా బుద్ధి ఉండద్దా? ఛీ, ఏం పుట్టింది దీనికి? ఎన్నెలేంది మెడసలు తిరుగుతాడు. ఏం చెప్తాను? ఏం లేదు, ఎందుకు తిన్నావా? తినలే, కూరుడుకుతుంది. ఇంకేం పని లేదు, ప్రేమగా మాట్లాడని చెప్పిండు. కుక్కలు కలవడుతుంది ఇది. అది ఏది? అదే చెప్తా. అది అది మన పెళ్ళైనప్పటి నుంచి నీకు చెప్పలే. ఏదో చెప్పు, కూర మాడిపోతుంది. చెప్తా. నాకు కొంచెం భయం అవుతుంది, నీళ్ళు తీసుకొస్తావా? నీళ్ళ? పొద్దున లేవగానే పనిగడి వేసుకుని వస్తున్నావా? నీళ్ళట నీళ్ళు. ఇప్పుడు చూడడం పిల్లలతో ప్రేమ మాట్లాడాలన్నాడు, ఇదేమో కంపలు కలరుతుంది. అడ్డమైన నీళ్ళు కావాలట, నీళ్ళు. బాబుజీ ఉన్నావా? లచ్చవ్వా, లెక్క పైసలు ఇచ్చినాదవా? ఏడ లచ్చవ్వా, పనికి రమ్మని 10 సార్లు ఇంటికి వస్తుంది. ఇప్పుడు మనం 10 సార్లు ఇంటికి వెళ్ళగానే పైసలు ఇయ్యది. మరి నాకు అవసరం ఉన్నాయి కదా, గీత ఫోన్ చేయరాడు. సరే నేను చేస్తా కానీ కూసోపు. తగ్గత్తానికి కూర మాడిపోతాడా? అయ్యో, కూర పొయ్యి మీద వేసిన. కూసోపు, నేను వస్తున్నా. నీళ్ళు తీసుకురాలేదా? సరే నేను చెప్తా. అది ఏం లేదు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నీకు ఎప్పటి నుంచో చెప్పుదాం అనుకున్నా, కాకపోతే టైం కుదరలే. నువ్వంటే మస్తు ఇష్టం నాకు, తెలుసా? నిన్ను చూస్తేనే అబ్బా చెప్పేసిన. ఇంకొకటి, అది నీ చెయ్యి పట్టుకొని జీవితాంతం నడవాలని కోరిక. ఇప్పుడు కూడా కోపం ఎందుకు బంగారం? ఏంటో ఇప్పుడు కూడా కోపం ఎందుకు బంగారం అంటాను? నీ బాబా మా చూడదాని కాదురా. నాన్న గింతు, నాన్న నీ సిగ్గుమని ఉన్నాగా. బాబా బాజా ఉన్నావా? బుజ్జి ఇంటున్నావా? పరి బాబో నీ పంచనే నేను గిసోటి పోరాడు అనుకోలే నేను ఇంట్లో బట్టి. బాబో బాజో నీ పంచనే ఉన్నావా? బుజ్జి ఏమైంది లచ్చవా? కూసోమంటే కదా. ఇది ఎప్పుడు వచ్చింది? నా పిల్ల గడిపోయింది ముసలానా. ఇగో పోయి పక్క పట్టి కూర్చున్నానే. పక్క పట్టి కూర్చున్నాను ఐ లవ్ యూ అంటాడు. నిన్ను చూస్తాను. బాబా పట్టుకుంటాడే నన్ను. ఐ లవ్ యూ చెప్పినావా? రెక్కబెట్టి గుంజినావా? గుంజరా బాబో రెక్క పట్టి కూర్చోండు. నీ పంచండి కాలు మొక్కుతానే. నేను గిసొంటాడు అనుకోలే. నేను నా మన పక్క పడి కూర్చున్నా. నేను ఎంబడి నీకేం రకం ముసల్దాన్ని పట్టుకుని తలిగినావు? నా కొడుకు చూస్తే నేను బొక్కలని ఇరుగా వస్తారా? అది కాదా ముసలి ఎవరమ్మనే. అరే ఇంటికి వచ్చిందని అంటావు. ఇంటికి వస్తే అంటావా? ఐ లవ్ యూ చెప్తావా? అది కాదే, ప్రేమగా మాట్లాడి. ఏంటి? మాట్లాడతావా? ఏంటిది? ఇంకా ముసల్దానికి నీకు కళ్ళు కనబడతలేవా? ఇంకా ముసలి మన ఇంటికి వచ్చే ముసలి అర్థమైనోడా? నువ్వు తాగుడు తిరుగుడు ఇవన్నీ కాకుండా నాటకాలు చేస్తే బయట ఇజ్జతి పోతుంది. ప్రేమగా మాట్లాడుతున్నా తప్పనే? ఎవరితోటి ప్రేమ? నీతోటనే. నాతోట? పెళ్ళైన కాడ నుంచి లేని ప్రేమ ఇప్పుడు వచ్చిందా నీకు? అంటే నీ భాగవతం బయట పడ్డది, ముసల్లొచ్చి చెప్పిందని ఇవన్నీ కవర్ చేస్తున్నావా? అది కాదే, ఏం చెప్తే ఏమర్థమవుతుందా నీకు? ఏంటి అర్థమైంది? ఏంటిది? నీకు ముసలు వెళ్తలేదు, ఓళ్ళు వెళ్తలేదు నీకు? ఆవు నేను చెప్తావు. ఆ పొట్టు లేడా నా దరిద్రం ఆడుండి పెళ్ళంతా ప్రేమ మాట్లాడాలరా అన్నాడు. అందుకచ్చి నీ ఫ్రెండ్ అంతా. ఆహా, ఒకళ్ళు ఉండి చెప్తేనే నీకు ప్రేమ గుర్తుకొచ్చింది, లేకపోతే నా మీద ప్రేమ లేదు నీకు కదా? కదా ప్రేమ లేదు కదా? ప్రేమ లేదు కదా? నిన్ను నిన్ను
అసలు నీకు ముసల్దాన్ అవన్నీ మాటలు ఎట్లా మాట్లాడబుద్ది అయింది? అది కాదే, అది జరిగింది వేరే. నీకు దండం పెడితేనే. ఏం జరిగింది? నువ్వు మాట్లాడలేవా? ఇటు ఐ లవ్ చెప్పలేవా? అరవింద్గా ఏంద్రా మనిషిరా ఏంద్ర ఎట్లా కనపడుతున్నా మామ నీకు? ఎట్లా కనపడుతున్నా మామ నీకు? ముసల్దాని కాయలో చెప్తారు, సిగ్గున్నారా నీకు ఏమన్నా? ఉంటేరున్నారా? కొట్టు బాబాయ్, కొట్టు. ఎట్లా కనపడతారు మామ నీకు? చెప్పు, అడుగుతుంటా చెప్పు. అది అర్జెంట్ పడతా, మాట్లాడితే పడతా. ఏమనుకుంటున్నారా? మళ్ళీ చెప్పడు. అది మాట్లాడితే అంత పెడతా నువ్వు. మాట్లాడపోతే ఎట్లా చెప్పాలరా నీ? నోర్మై. మళ్ళీ అందుకుందిరా. అది కూర అండి, మాడిపోయింది. అయితే మామకాయలు చెప్తాను, సిగ్గు అనిపిస్తలేరా? రెడ్డా చెప్పేది నీకు ఎట్టి అందుకుందిరా. నోర్మై, నోర్మై. ఇనో దీన్ని నీళ్ళేమన్నా, ఇది వచ్చింది, ఇది లేదు. అయితే అది వచ్చిన సంగతి దీని ఇది లేదు. ఇది ఉన్నది అనుకున్నా, ఇది లేదు, అది వచ్చింది. అయితే అది ఉన్న ముచ్చట తెలియక నేను దానికి చెప్పిన, అది అనుకోని అది లేదు, ఇది ఉన్నది. ఇది ఉన్న వరకు అట్లా అయింది. ఏం మాట్లాడుతున్నారా? అది ఏంటిదిరా? అది ఇది అదొకటి వాడు చెప్పి మనం మభ్య పెట్టాను అవరా? ఎందుకైనా చెప్పి చక్కగా చెప్పు, లేకపోతే నరికి పారేస్తా. చెప్తారా బరాబర్ చెప్తారా? నా ఇంట్లోకి వచ్చి చేయి పట్టుకొని కూర్చురా. ఏం మాట్లాడుతున్నావు? చెయ్యి పట్టుకుని కూర్చుతావా? నరికి పారేస్తా. గొడ్డగా పోయి ఎట్లా పోయినాడు? ఇక్కడే పోగలేదు. మాట్లాడుతున్నావు? చెయ్యి పట్టుకుని కూర్చుతావా? ఐ లవ్ చెప్తావా? అరే అరవింద్గా మంచిగాను. ఇప్పటి వరకు నా జోలికి కానీ మామ జోలికి కానీ ఎవ్వరు రాలే. నువ్వేదో పోరనివి తెలిస్తే చేసిన సప్పుడేకుంటానా. రేపు పొద్దుటి వరకు నిన్నకి ఇచ్చిన 20,000 అప్పును దానికి 10,000 మేము ఇచ్చేయింది. 30,000 రూపాయలు నాకు ఇంటికి తీసుకొచ్చిస్తున్నావు. సరే సరే, లేకపోయిందనుకో పోలీస్ స్టేషన్ పెట్టించి మక్కులు తిప్పిత్తని. అట్లే కాక రేపు పొద్దున బొడి సావాడు కదా 40 కాలు మొక్కాల. నువ్వు ఇట్లా చేసినందుకు కాళ్ళు మొక్కకుండా కూడా రాత్రి వచ్చి నరికిపోతా నిన్ను. జాగ్రత్త. అడ్డమైన చెప్తే అర్థమైతే మనైతే వీడు మనిషి అట. నువ్వు చెప్పేది ఏంటిది? నాకు అర్థమయ్యేంటిది. వాళ్ళ అమ్మకు ఐ లవ్ చెప్తే ఊకుంటాడా? నీకు అర్థమైతే నన్ను ఎట్టిదేనా అంత వలిగిందిరా. పిల్లలతో ప్రేమ మాట్లాడి గిన్నె దారుణాలా? అవునా? అంత జరిగిందారా? మళ్ళీ అంతా జరిగిందని అంటారు. అర్థమైనడా? నీ ఐడియాలు పట్టుకుని పోతే మొత్తం ఆగమైంది, పెద్ద విధ్వంసం అయింది. పిల్లలతో ప్రేమ మాట్లాడు, పళ్ళు నవ్వుకొని మాట్లాడని చెప్పి నువ్వు బుద్ధినడు పిల్లలతో ప్రేమ మాట్లాడతాడా? మళ్ళీ ఇప్పుడు 30,000 కట్టాలట. రేపు లిపులు కట్టకపోతే పోలీసుని పిలిపిస్తా అంటాడు వాడు. ఏం చేయాలి ఇప్పుడు నేను? అరే నువ్వు భయపడకురా. సమస్య సృష్టించింది నేనే, దానికి పరిష్కారం చెప్పేది కూడా నేనేరా. ఏం లేదు, వాని ఇంటికి దొంగతనాన్ని కోరా. ఏందే వాని ఇంటికి దొంగతనాన్ని కోరా. వాని ఇక్కడే ఉంటాయి గోచి. అరే ముసల్దాన్ని సొమ్ములు సోమందాలంటే డబ్బులు కూడా దాచిపెట్టి ఉంటుందిరా. ఏం నువ్వు ఒకడో కట్టో దొరుకుతుందో బంగారం దొరుకుతుందో తెచ్చుకోపోరా. మరి వానింటికి పోయి దొరికితే ఎట్లా? ఎందుకు దొరుకుతావురా? నన్ను పట్టుకుంటావురా. సాటు మార్గంగా పోవాలి, సాటు మార్గంగా రావాలి. బాబాయ్ పోవాలే కాదు, పోదామను. నువ్వు రా నాతోటి. నేనెందుకు రా? నాకు చేత కాదురా, నేను రాను రా. నువ్వు పోరా. ఏంది బాబాయ్ అట్లా అంటావు? సాటి మొగాని జీవితం కళ్ళ ముందే నాశనం అవుతుంది. సాటి మొగానిగా ఆదుకోవా బాబాయ్? ఒక మొగజాతి అన్యాయం అవుతుంది. అద్రా మొగజాతి అని నన్ను సెంటిమెంట్ తోటి కొట్టకురా. మొగజాతికి అన్యాయం జరిగితే నేను తట్టుకోలేనురా. సరే ఎట్లయితే అట్లా, నేను కూడా అత్తపారా. దొంగతనం వస్తావు కదా? అత్తపారా దొంగతనానికి. నీ కోసం రా, మన మొగజాతి కోసం రా, మన మొగజాతి విలువలు కాపాడేందుకు వస్తారా. దొంగతనం చేద్దాం, మన అప్పు కడదాం, మన అంత చూద్దాం పారా. పిల్లలతో ప్రేమగా మాట్లాడితే ఎంత ఎందుకు చూసినావా? కానీ పిల్లలతో ప్రేమగా మాట్లాడాలరా. ఇంకా మాట్లాడతా బుద్ధి లేకు. నువ్వు ఇడ్డా ఇంకా బీర్వన్నాల్లో పెడతలేరు ఇప్పుడు. పోపు డబ్బాలల్లా, పప్పు డబ్బాలల్లా, బియ్యంలా ఇంట్లో దాచుకుంటారు రా సొమ్ములు సోమందాలు. వీడు ఎడబట్టి ఎంకలరా, మీద ఎంకలరా. అందులో ఏం పడతారా? పైసలు పెద్ద పెద్ద చెప్పాలి కదా నీ మెల్లగా మెల్లగా.
ఎందుకు వచ్చిన ఏం పని చెప్తాను పౌడర్ ఎత్తారట బంగారుదేనా బంగారం పరిచిన బంగారం రా. ఇక మన రొట్టి నేతిలో పడ్డట్టేరా. 10-15 లక్షలు వస్తాయిరా. లక్ష్మీ ప్రతిమకి కావాలంటే మూర్తులు నాకు. ఇది అమ్మితే వాడప్పు కాదు మన ఇద్దరు అప్పులు పోతాయి. ఇంకో 5 ఎకరాలు కొందాం. ఇంకేంద్రా మనకు మంది ఎక్కడ? ఈ కాదు పట్టుకొని ముసలి నీ పిల్లలకి ఇది అమ్మితే నీ బంగారు కాదు లేపించచ్చు. బిడ్డ కట్నందే రాసి రంపాన పెడతాండు. ఏమైంది? అరే 10 లక్షలు కట్నం ఇచ్చే బిడ్డ ఏం పుట్టుక పుడితివే నువ్వు. 10 తులాల బంగారం పెట్టే నా బిడ్డ కట్నం చూస్తే అన్నం తినబుద్ధి అయితే లేదు, నీళ్ళు కూడా తాగబుద్ధి అయితే లేదు. నా బిడ్డకి ఏం కట్టం వచ్చే దేవుడా, ఏం రాత రాత్రి నా బిడ్డ రాత. వీడు కొడుకు అన్నోడు ఉన్నాడు, ఆడప్పుడు చేస్తాడు ఈడప్పుడు చేస్తాడు. వీడు దానికంటేనే పుట్టిండు నా బిడ్డ కంటే. వీడు చచ్చినా మంచిగుండు. ఈ కొడుకు చేయబట్టి ఎన్ని చెరలు ఎన్ని గోసలు. రామ 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 నాకు వచ్చిన గోస భగవానికి రావద్దు. నువ్వు ఎట్లుంటాను ఏందని ఏగి లేస్తే నీరు అందేనే అవ్వ నాకు. అబ్బా ఏందే పండుకున్నావు? ఏం కూర అన్నావు? ఏ కూర అండలే ఏ కూరగా నేను ఏం చేస్తాను. అరే ఏమన్నా తెచ్చండి పోయినవే? పోదాం పోదాం అంటే నీకు రాను బాగా అవుతుంది. వీడు బాగా ఆగిరా శంకరి. ఏం కాదు రాడు. బాగా పెరుగుతారు ముసల్లాన్ని. దాన్ని కోసం మనం చెప్పనుకుంటారు. 2 గంటల నుంచి అన్ని కోసం పడుతుంది. నా బిడ్డ జీవితం ఆగమైపోయింది. గంగలు కలిసింది. 10 లక్షల కట్టం ఇచ్చిన 10 తులాల బంగారం పెట్టా. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తాను అల్లుడు. అరే అక్కడికి పోయి అడిగే తెలివి లేదా నీకు? తెలివి ఒక దానికి ముసలి తాదర కట్టం. అయినా నీ ముఖానికి 3 పెళ్లిళ్ళు చేసుకొని 3 విడిచిపెడతా అంటే ఇంకా ముసలి తాతాన్ని నీకు ఏం ఏర్పడతా లేదా? పుట్టే బాధపడుతుంది రా ముసలి. ఇంకా అన్నం ఏమంటారు? అన్నం పెట్టబోతుంది కడుపులకు. అరే ఆడోళ్ళకి అన్యాయం జరుగుతాయి. ఆ దేవుడు అని ఊరుకునేది కావచ్చురా. కానీ రక్తా ఊరుకోడురా. అస్సలే ఊరుకోడు. ఎదురించి పోరాడతాడు. బంజయ్ ఫస్ట్ నువ్వు బయటికి రాని. ముగ్గురు రేయ్ మంచిగా తన చక్కగా చెప్పు. రే ఏంటి ఇటు నుండి ఈ రాత్రి పూట మీరు నా ఇంట్లోకి ఎందుకు వచ్చినారు? ఏం దొంగతనం చేసినాక వచ్చి చక్కగా చెప్పండి నాకు. ఏంద్ర నీకు ఒక మాట భయపడేది? నీ అవ్వ బాధ లేక నీకెంతకంటే వచ్చిందే తల్లి. ఇంకా 4 ఇల్లు దోచైనా కానీ నీ బిడ్డ అప్పు కడతానే అవ్వ. నాకే కట్ట వచ్చింది నా బిడ్డకే కట్ట వచ్చిందిరా. ఏంది వానికి భయపడతాను? తొక్కబట్టి వానికి భయపడేది అవ్వ. నేను నీకేం బాధ లేదు అవ్వ. తమాషాలు చేస్తాలా? నాకు పెళ్ళి అయిందారా? కాలే. మరి 3 పిల్లలు ఎక్కడిదా? అవ్వ ఎక్కడిది? నాకు అక్క చెల్లెలు ఉన్నారా? అవు లేరా? మరి వరకట్నం ఎక్కడిదా? అవు ఎక్కడి? 10 లక్షల బంగారం ఎక్కడిదా? ఫస్ట్ మంచిగా నడుతున్నా చెప్పు. ఎందుకు వచ్చింది మీరు ఇక్కడ నా ఇంటికి? ఎందుకు వచ్చినావురా? ఏయ్ అడిగేది నేను ఇక్కడ. ఎందుకు వచ్చినావు అన్నాడు పుట్టాడా? దాన్ని దిక్కుల ప్లాన్ అన్నీ వేసుకుంటా. నీకెవరు కదా ఆడోళ్ళని అర్థం చేసుకొని ఏదో నువ్వు. అరే నా అఖరాలు లేకుండా ఎందుకు వచ్చింది చెప్పి మీరు చెప్పి సార్ ఎందుకు వచ్చినా చెప్తారు ఎందుకు వచ్చినావు. మీరు గిట్టని చెప్తారా? అందుకుంటే చూడండి వీళ్ళ బాబాతో ఎడుతురు నువ్వు గిడికి ఎందుకు వచ్చినావు? పడక చైనేంద్రం మేడలే ఆడదారువా? ఏయ్ ఇటు తిరుగు తిరుగురా. తమాషాలతో ఇట్లే ఉండాలి. నేను మీ బావతో మొత్తం బయట పెట్టిస్తా. ఏం పనికి వచ్చిన చెప్పులు ఇప్పటికే. ఈ పొట్టుని మడత పెట్టి చంపాలి. అటు తాగుడుకు తీసుకుపోతాడు. ఇప్పుడు దొంగతనం కూడా తీసుకొచ్చిండు. మరి దౌడు పక్కలి రాలే పొట్టువాడేవాడా? ఈ పొట్టుని సమాధి గురించి వచ్చిన పొట్టుడేవాడా నీకు? ఇప్పుడు నేనేమన్నా నిన్ను? నేనేమన్నా నీకేమైనా పడ్డది? ఏమో మరి నీకే తెలుస్తుంది. అంత ఈ పొట్టుడు చేయబట్టే నా భర్త మంచోడు అనట్లేవాను. నేను ఎవరో అనుకున్నా. ఆయన ఇంటికాడ బియ్యం కడిగి పెట్టొచ్చిన అన్నం పొంగుతుందో ఏమో. ఓ నీ అనుభవం కదా. ఇక్కడ మోడిని కొట్టి చంపుతాలే. బియ్యం పొంగితే పొంగితే రాదే. బియ్యం పొంగుతుంది ఎట్లా కావాలి?
ఈ లొల్లి సలంగా ఉండ గమను కదా కట్టుకున్న చీర పట్టు చీర మంచిగా ఉన్నది గా చీర అవు కదా మంచిగా ఉండు నాకు. ఓ నీ చీర గంగల బాను చీర తెచ్చుకుంది పట్టు చీర కట్టుకుంటుంది ఇంకా ఇయ్యాలకు. వీళ్ళ కోసం నా సినిమా మంచి బంగారం సినిమా మురారి సినిమా ఆయన వీనికి పాట రోగం మీదుగా చైన్ వేసుకొని తిరుగుతాడు. అరవింద్ గారికి ఎక్కడ పని లేదు. బాబా ఆ సినిమా విడిచిపెట్టేసిన మురేరు సినిమాలో మహేష్ బాబు మంచిగానే ఉంటాడు. ఆ సీన్ విడిచిపెట్టి ఇంటికి వచ్చిన ఆయన సినిమా నడుతుందని ఎవరు మన డాన్స్ నడుతుందా? ఈ పొట్టోడు గింతంత లేడు కానీ బాగా ఎగురుతుండు. కాళ్ళకు చేతులకు తాడు కట్టి ఎగ్గితే నా మొగన్ లెక్కనే పొడుగైతుండే కావచ్చు. నోర్మి ఈ పొట్టని తాటి కట్టుకుంటే నా మొగన్ లెక్క పొడుగైతాడంటనా? నీ మొగుడు పొడుగున్నాడా? అమితాబ్ బచ్చన్ నీ మొగుడు? ఈ ముసలి దాని కళలు మంచిగా ఉన్నాయి. గుంజుకో ఆ కడాలు నాకైతే మంచిగా ఉండాలని అనుకుంటున్నావు కదా. అరే రామా, అరే నీ దండం పెడతా మీరు ఆవుల్ని మీ ఆలోచనలకు అగ్గితలుగా. వాళ్ళు బొంబాయి వాళ్ళు దుబాయ్ వాళ్ళు మస్కట్ అని ఎవరంటారు బాబురా ఆలోచనలు బంద్ చేయాలి. మీ దండం పెడతా. ఏయ్ నగరా చేయకు, ఏం పెరగచ్చో చెప్పు. ఆవా బాబా దండం పెడతాను నీ కాలు మొక్తేనే. నువ్వు ఇంతసేపు ఎందుకు బాధపడ్డావో చెప్పే. గాముచ్చటగా అయ్యో నేను ఆలోచించిన బిడ్డ మనసు మమత సీరియల్ దీప సీరియల్ గురించి బాధపడతాను నేను. నీకు అగ్గిదాలుగా కాదనే, నీకేం కట్టం వచ్చిందో ఏం నిట్టడం వచ్చిందో నువ్వెంత బాధలో నేను బాధపడబడితే కదనే. పొట్టోడు బాగా మాట్లాడుతుండే అసలు ఎందుకు వచ్చారు? అరే నీకు దండం పెడతానే తల్లి, తలకే ఒక కాడు ఉంచిలే మళ్ళీ ఏం మాట్లాడతాను. ఆలోచించింది అనుకో సంపుతా. మరి తీసుకొని మెడలు వేసుకున్నాడు నెక్లెస్ పట్టుకొచ్చిండా? ఆలోచనలు బందినక చిన్న మాటలు వస్తానేరా. మట్టి గాజులు అరే నువ్వేమనుకుంటున్నారా? కొనుకొచ్చుకోవాలి. నువ్వు తేడా కానీ వారా చిన్న చిన్నగా మాటలు వస్తాయి. అరే వీడు 50-50 బిస్కెట్ ప్యాకెట్ గారు 50-50 అయితే ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? మర్చిపోయినా తెలుసుకోవాలా ఇప్పుడు నువ్వు. నేను చెప్పాను నువ్వు ఎందుకు వచ్చినావా? ఎందుకు వచ్చినా చెప్పను. నా ఇంటికే దొంగతనానికి వచ్చి నా ఇంట్లోనే దొంగతనం చేసి నన్నే 50-50 బిస్కెట్ ప్యాకెట్ అంటావా?